హాయ్ మళ్ళీ. సార్ అక్కడ చూడండి, మీ దీపు ఊపుతుంది చెయ్యి. బాయ్. తిన్నగా ఉండలేవా? లేని టీం మహేష్ ని పట్టుకుని ఈ ఏసీ కోతలకు వస్తున్నాడు అనుకున్నాం, కానీ నిజంగానే టీం మహేష్ వచ్చేసాడు. రేపు వాడి వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మేనేజ్ చేయడానికి ఏసీ లాంటి పిచ్చిమాలకు మనకు అవసరం. ఆ అమ్మాయికి మీ మీద ఏమీ లేదంటారా? ఆ గుర్రం మనకు దొరకదురా, తరగడానికి ఆగులించి పడుకోవాల్సిందే. ఎలా చూసుకున్నా మీరు వెంగళప్పే కదా, అదే పెళ్లికని బ్రహ్మచారి కదా. నేను ఆ వయసును క్రాస్ చేసేసాను రా. వయసుని క్రాస్ చేశారో లేదో, ఇప్పుడు నో ఎంట్రీని క్రాస్ చేశారు. అబ్బా, ఇరుక్కున్నారు. అయ్యో. ఆపమంటుంటే కొట్టేనంటే మొగైలో మొక్కలింగలో పడిపోద్ది. మొహాలు చూస్తుంటే చదువుకునే నో ఎంట్రీ పోటీ కనపడలేదా మీకు? మీ పేరేంట్రా? సార్ ఎవరో తెలుసా? సారు లేదు గీరు లేదు, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని వదలరా. హైకోర్టు ఎంతైనా చదువుకునే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పోలీసుకి పోలీసు లంచం ఇస్తున్నాడు. దేశం బాగుపడినట్టే. మీరు హ్యాపీ మూడ్ ఉన్నారు, పదండి. జోసఫ్, ఆంజనేయుడి గుడి దగ్గరికి వచ్చాయి. అవును దీపిక, ఎక్కడికి బయలుదేరు? గుడికి. అవును, కూలింగ్ గ్లాస్ పెట్టుకొని గుడికి వెళ్తావా? షాపింగ్ మాల్ వెళ్ళి తిరిగి వస్తావు. ఓకే ఓకే. అబిట్స్ కి పదా. అయితే గుడికి? నో, షాపింగ్ మాల్. హలో, నువ్వు అబిట్స్కి రా. లెట్స్ గో. ఎక్కడికి వెళ్తుందిరా అది? సండే కదా, ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. మావా, నీకు రైట్ లో చూడరా, ఓ రోజు ఫ్లవర్ నీకే సైట్ కొడుతూ ఉంది. ఏంట్రా ఇలా చూస్తుంది? హే హాయ్. Oh, hi. హాయ్ దీపిక. హాయ్. వావ్, నైస్ డ్రెస్, లుకింగ్ హాట్. థాంక్యూ ఏ, సో మచ్. అంత లేదమ్మా. నువ్వు రాజమండ్రి, ఇది బెజవాడ, నేను హైదరాబాద్. తెలుగులో మాట్లాడు. ఓ కాళీ. హాయ్. హాయ్. మావా, వీడి చౌరస్తాలో కూతులు నాడించేవాడు కదా, వీడికి ఇక్కడేం పని? రే 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 ఆగరా, ఆగాగు. శుభ్రంగా ఉన్న చోట ఏంట్రా ఈ చెత్త అంతా పోస్తున్నావు? నీ మొహం, ఇది చెత్త కాదు గేమ్. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఇదేం మీ తాత బిల్డింగా? హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు షాపింగ్ మాల్. ఇది గేమ్ టైం. ఇప్పుడు మనం ఆడబోయేది ఇంట్రెస్టింగ్ అయిన గేమ్ మాత్రమే కాదు, కాస్త థ్రిల్లు దిల్లు ఉన్న గేమ్ కూడా. ఇక్కడ 4 పేపర్లు ఉన్నాయి. మేము మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం. వెంటనే మీరు పేపర్ చుట్టూ తిరగాలి. హే అనిత, మ్యూజిక్ వాడి స్టాప్ టీం అవగానే కదా? కరెక్ట్ గా మీరు పేపర్ మీద నిలబడాలి. పేపర్ మీద నిలబడ్డామన్న వంకతో ఎవరైనా అమ్మాయి మీద పడ్డారనుకోండి, ఆ తర్వాత నాకు టెన్షన్ వస్తుంది, నేను పడిపోతాను. ఓకే, అర్థమైందా? రెడీయా? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. కమ్ ఆన్ గైస్, గో గో. అక్కడ చూడండి, మేడం సీకి ముషలా పరిగెడుతున్నారు. పరిగెత్తండి పరిగెత్తండి, ఆకండి, ఇంకా మ్యూజిక్ స్టాప్ చేయలేదు. ఆకండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, పరిగెత్తండి పరిగెత్తండి. అరే పరిగెత్తండి కదా, పరిగెత్తండి, స్టాప్ చేయలేదు, పరిగెత్తండి. మేడం మీరు సిగ్నల్ చూడండి, పరిగెత్తండి పరిగెత్తండి. త్వరగా. నేను చెప్పింది మర్చిపోకండి. కోసుకోకండి కోసుకోకండి. నోరు మూసుకోరా, కాలు పెట్టడానికి చోట్లేదు, కొంచెం పెద్ద పేపర్ వేసుకోవచ్చుగా. అమ్మాయి నడుము పట్టుకో, పడిపోకుండా ఉంటాం. పట్టుకోవచ్చా? ఓకే, ఒక పేపర్ తీసేస్తున్నాను. ఇక 3 పేపర్లు. స్టార్ట్ మ్యూజిక్. అమ్మాయిలు మీరే గెలవండి, అబ్బాయిలు గెలవనివ్వకండి. అప్పుడే ఆట రసం పట్టుగా ఉంటుంది. కమ్ ఆన్ గాయ్స్. ఓకే, ఇక 2 పేపర్లు. మ్యూజిక్ స్టార్ట్. గో. ఓకే, వేగంగా పరిగెత్తండి, మెల్లగా పరిగెత్తండి, వేగంగా పరిగెత్తండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. డాన్స్ చేస్తూ పరిగెత్తండి, డాన్స్ చేస్తూ. అలాగే అలాగే, డాన్స్ 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 డాన్స్. పరిగెత్తండి పరిగెత్తండి, త్వరగా త్వరగా. ఇక మిగిలింది ఒక పేపరే మరుస్తున్నాను. స్టార్ట్ మ్యూజిక్. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. పరిగెత్తండి పరిగెత్తండి, దగ్గరికి రావద్దు, దూరంగా పరిగెత్తండి. దగ్గర నుంచి వద్దు, దూరంగా పరిగెత్తండి పరిగెత్తండి. ఏ తోసుకోకండి. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు మిగిలారు. అబ్బా, ఇప్పటికి కాస్త జిడ్డుదింది. నువ్వు రెస్ట్ తీసుకోమా. ఇక మీరు మొదలెట్టండి, డాన్స్ చేస్తూ పరిగెత్తండి. అలాగే అలాగే, మీరందరూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. పరిగెత్తండి పరిగెత్తండి. అలాగే అలాగే అలాగే. ఇక 3 మిగిలారు. Come on, పరిగెత్తండి పరిగెత్తండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. పరిగెత్తండి పరిగెత్తండి. ఇప్పుడు మనం ఈ గేమ్ చివరి ఘట్టానికి వచ్చేసాం. ఈ అర పేపర్ ని పావు పేపర్ గా మధ్యకి మడత పెడుతున్నాను. దీని మీద ఒక్కరు నిలబడమే కష్టం. ఇప్పుడు స్టార్ట్ మ్యూజిక్. కమ్ ఆన్ గైస్, వీళ్ళని ఎంకరేజ్ చేయండి. ఆహా, ఏం డాన్స్ చేస్తున్నారు. అలాగే డాన్స్ చేస్తూ పరిగెత్తండి. అతను కొట్టాడు. కంగ్రాట్స్, సాధించావు.
మనసులు కలిసిన ఎప్పుడో నంటూ ప్రేమ దేవతే చెవిలో చెప్పిందే. ఇద్దరం ఇప్పుడు విడిగా ఉన్న పరువం మాత్రం ఒకటే అన్న భావం నాతో ముందే తెలిపిందే. ఓ నా మాటే నీ పేరేనా, నా చూపుది నీ తీరేనా, ఇప్పుడే చూసే మందే. మంచుకు తడిసిన పువ్వల్లే ఎండల్లో మెరిసినట్టు నీలోని మెరుపే నాదందే. నీ ఓర చూపుల్లో నా గుండె పిండేశావు, నీ గుండెలో గిలిలో నన్ను ఖైదీ చేసేశావు. నాలా నువ్వు ఫీల్ అయ్యావా, గుండెను ముక్కను చేసేళ్తావా, ప్రాణం దూరం పెట్టేస్తావా. మగువల ప్రేమ మాయేనమ్మ, మాకు మాత్రం ప్రేమే జన్మ. పిల్ల నీకు నాపై ప్రేమ గీమా లేదంటావా, ఉన్న మాటే నాతో చెప్పవే. పీకల్లోతూ ప్రేమల మునిగి కాస్త కూడా లేదనంటే సాక్షిని నేను ఎక్కడ వెతకాలే. ఓ గాలితో సాగే మేఘం ఎక్కడ చినుకవుతుందో చెప్పేసి వారెవరుంటారే. అందాల కన్నే మనసు ఆడించే ఆటలు ఏవో అబ్బాయికి అర్థం కాలేదే. ఓ ఊలిని తెచ్చి నా గుండెనే చిక్కు, నీ పేరు పలుకులే అది తొలి వాళ్ళపు. నాలా నువ్వు ఫీల్ అయ్యావా, గుండెను ముక్కను చేసేళ్తావా, ప్రాణం దూరం పెట్టేస్తావా. మగువల ప్రేమ మాయేనమ్మా, మాకు మాత్రం ప్రేమే జన్మ. నిన్నే తాకిన ఉత్సాహంతో మిన్నులు తాకి కిందకు వచ్చా. ఒంటరి చేయక అతివా జంటైపోవే జతగా పుట్టక ముందే కలిసుంటామా. చెప్పు 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 పుట్టిన క్షణమే విడిపోయావా. చెప్పు నాలా నువ్వు ఫీల్ అయ్యావా, గుండెను ముక్కలు చేసేళ్తావా, ప్రాణం దూరం పెట్టేస్తావా. మగువల ప్రేమ మాయేనమ్మా, మాకు మాత్రం ప్రేమే జన్మ. నువ్వు వదిలే, నేను తనతో మాట్లాడతాను. ఏయ్ దీపిక ఉండు. ఏయ్ గట్టిగా అరవకు. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఉండు. ఏయ్ ఉండు. ఇక్కడ ఏమైనా గ్యాంగ్ రేప్ జరుగుతోంది. నిన్ను రీచ్ అయ్యేలోగా ఎన్ని గ్రూపులతో గొడవపడాల్సి వస్తుందో తెలుసా నీకు? వీధిలో ఇంకా కాలేజ్లో. అబ్బబ్బబ్బబ్బా నీకింత సెక్యూరిటీనా? నా లవర్కి ఇంత సెక్యూరిటీ ఉండడం గర్వంగానే ఉంది. ఇలా చూడు, నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. అంతే కదా, నన్నెవరైనా చూడొచ్చు, అబ్జెక్షన్ లేదు. కానీ ఫాలో చేయకూడదు. ఏయ్ ఫాలో చేస్తేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను నిన్ను ఫాలో చేయకుండానే ఫాలో చేస్తావా రౌడీలు బెదిరించారు. కిడ్నాప్ చేస్తావా ఐస్ బాలో నన్ను కొట్టారు. కిడ్నాప్ చేస్తే కొట్టరా మరి? కానీ నేను చేయలేదే. సరే నమ్ముతున్నాను, నా డౌట్ అది కాదు. నేను నీకు ఈమెయిల్ ఏదైనా పంపించానా చెప్పు. ఓ అదా, ఆ ఈమెయిల్ నాకు నేనే పంపించుకున్నాను. జస్ట్ ఒక పేరు కావాలని టీ మహేష్ అని కొట్టాను కదా అనిత? అవును, నేను ఉన్నాను. ఆ పేరు ఉత్త డమ్మీ. డమ్మి గిమ్మి అన్నావంటే నేను రమ్మి ఆడేస్తాను. నాకేం తెలుసు నిజంగానే అలాంటి వాడు ఉంటాడని. ఏదో ఫన్ కోసం అలా చేశానంతే. సారీ ఏ సారీ చెప్పు. సారీ లవి ఎందుకు? ఇట్స్ ఫేట్. మనం లైఫ్ లో ఇలాగే కలవాలని రాస్తుంది. సపోజ్ నువ్వు టీకి బదులు ఎస్ కొట్టుంటే ఇదిగో ఈ ఎస్ మహేష్ వచ్చి నీకు దొరికిపోయాడు. అప్పుడు నీ కథ ఏంటో చెప్పు. నేను మంచి మూడ్ లో ఉన్నాను. నా లైఫ్ లో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనుక డిస్టర్బ్ చేసావు కొడక గీతలు అవి ఉండవు. ఏంట్రా ఇది? సినిమాలో అయితే నోరు తెరిచి చూస్తారు, డైరెక్ట్ గా లవ్ చూస్తారు. ఇక్కడెవడో చేస్తాడు. తప్పక
ఓకే ఓకే ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా కోఇన్సిడెన్స్ అని అంటున్నావు అంతేగా ఒక్కసారి జరిగిందంటే అది కోఇన్సిడెన్స్. ఇన్నిసార్లు పేపర్ గేమ్ వరకు జరిగిందంటే అది అంతకు మించి. నువ్వే చెప్పు, పేపర్ గేమ్ లో కూడా ఎవరో ఒక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయితో కలిసి నుంచొని ఉండొచ్చు. నువ్వు నేను ఎందుకు నుంచున్నావు? అది ఊపిరి తగిలేంత దగ్గరగా. హలో, లిఫ్ట్ లో కూడా అలాగే నిలబడతారు, ఊపిరి తగిలేంత దగ్గరగా. అందుకని ఏ! ఇలా చూడు మిస్టర్ టి మహేష్, నేను ఇంజనీరింగ్ వెరీ అడ్వాన్స్డ్, నువ్వు కేటరింగ్ వంట వార్పు. వీటి రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో అంతే డిఫరెన్స్ ఉంది మన ఇద్దరి మధ్య. నాకు నీ మీద ఏ ఫీలింగ్ రాలేదు. నిజంగా నా మీద ఏ ఫీలింగ్ రాలేదా? లేదు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. అయితే వచ్చేలా చేసుకో. నేను వెనక్కి వెళ్ళలేను, అందుకని నువ్వే లవ్ చేసి తీరాలి. నిన్ను లవ్ చేయాలి అంటే నన్ను లవ్ చేసే వాళ్ళందరినీ నేను లవ్ చేయాలి. అది కరెక్టే. ఒకవేళ అందరి మీద లవ్ వచ్చినా కూడా నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఒక్కడిని మాత్రమేగా, ఆ ఒక్కడిని నేనే. ఏయ్, ఇంత సీరియస్ గా ప్రపోజ్ చేస్తున్నాను, నువ్వు జాలీగా చిక్లెట్ తింటున్నావా? కొట్టానంటే వస్తా. రే రారా.